ఈశ్వరి, నీకు పెళ్లి చేస్తారటే? పెళ్ళి అచ్చిపే. అవును, మీ నాన్న శివునాంతో మాట్లాడుతున్నాడు. నీకు శివుడికి పెళ్లిట. నా పెళ్ళ దీంతో చస్తే చేసుకోను. నిన్నెవరు చేసుకుంటారా? ఎక్కువ మొహం. అలా అన్నా అంటే చంపేస్తాను. చంపే, అప్పుడు హాయిగా పెళ్ళే ఉండదు. నిజంగా చంపేరా? చంపే. గున్నేనుగులా అన్నావు. నిన్ను చంపే బలం నాకు లేదు. ఒరేయ్ జాగ్రత్త, నన్ను పెళ్లిగిలి చేసుకుంటే నీకు అన్నంలో విషం పెట్టి చంపేస్తాను. పోవా లడ్డు, నాకు 100 రూపాయలు ఇచ్చినా నేను చేసుకోను. ఎలా ఉన్నావు చూడు పందిలా, బాగా లడ్డూలు మెక్కి లావకు ఈడియట్. ఒరే, ఇంగ్లీష్ లో తిడతావా? తెలుగులో తిట్టు, నీ పని చెప్తా. దొంగ పీనుగా. నన్ను దొంగ పీనుగా అని తిడతావా? చూడు చూడు చూడు, ఏమిటది ఏడుస్తున్నావా? తప్పురా, పెళ్లి కొడుకు ధీమగా ఉండదు. ఆడపిల్ల ఎడుతూ అందరూ నవ్వుతారు. నేను చేసుకోను. తప్పురా నాన్న, అలా అనకూడదు. నువ్వు అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు సైకిల్, ఇంకోసపతిగా మోటార్ సైకిల్, ఇంకోసపతిగా కారు, ఇంకోసపతిగా లారీ కొనుస్తాడు. లడ్డు నేను చేసుకోను. అలా అనకూడదమ్మా, చక్కగా పెద్దలు చెప్పిన మాట వినాలి. పెళ్ళైన తర్వాత నీకు లడ్డూలు, అరిసెలు, పూతరేగులు పెడతారు తెలుసా? అవేమీ వద్దు. ముహూర్తానికి 1 నిమిషం టైం ఇది అంతే. పురోహితుడు కోపం ఆడతా అవుతారు కన్నడ. ముహూర్తానికి 1 నిమిషమే టైం ఉంది. పురోహితుడు కోపడుతున్నారు తెలుగు. వస్తున్నాం పదండి. మా అమ్మ కాదు, పెళ్లి వారంతా తరలి వచ్చేసారు. పెళ్లి కూతురు అల్లరి చేస్తుందంటే ఎంత అప్రదిష్ట. నాకేం తెలీదు. వాడు నాకొద్దు. ఆ కోతి మొహాన్ని నేను చేసుకోను. వాడు నా జట్టు కాదు. కావాలంటే వీణ్ చేసుకుంటా. తప్పమ్మా, వాళ్ళు మన వాళ్ళు కారే. నువ్వు వెంకట శివాన్ని చేసుకోవాలి. నేను చేసుకోను. ముహూర్తకి నేరం ముడించిపోచ్చి ఇప్పుడు நீங்கள் వరవేండా తమిళ్. ముహూర్తానికి టైం అయిపోయింది, ఇక మీరు రానక్కర్లేదు తెలుగు. 5 నిమిషాలు ఆగి పెట్టుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చులేవయ్యా. నువ్వు కంగారు పెట్టకు, వెళ్ళవుతలకి. ఏమే నువ్వు తప్పుగా, ఏమే మర్యాదగా మాట వింటావా? 4 తగిలించి పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టమంటావా? ఎక్కడికి గౌరేష్ట్రే రజతశ్చక్ర వినతే భూతి సుపర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిః సచ్చౌరతారుంధతే స్వాహాజాం భవతే చ రుక్మ భగిని దుస్వప్న విధ్వంసిని వేలాజాం భుతజస్స మే నమకురా కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. సుముహూర్తమస్తు. ఓం ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన కంఠే భద్రామి శుభగే దేవ సరదాం శతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. పిల్లల్ని ఆశీర్వదించండి అమ్మా. శతమానం భవతి యతాయుః పురుషస్వేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పెళ్ళైపోయిందని నేను నీ పెళ్ళాన్నని సంబరంగా కాజాలు తింటున్నావేమో. నేను పెద్దయ్యాక నీ దగ్గరికి రాను. ఇంకెవరైనా చేసుకుంటా. నాకొకటి. నువ్వు వచ్చినా నేను రానివ్వను. నేను కూడా ఇంకో అమ్మాయిని చేసుకుంటా. ఒట్టేనా? తల్లి తోడు. నువ్వు వే. నాకు అమ్మ లేదుగా, నాన్న మీద ఒట్టు. అమ్మయ్యా. ఆ తర్వాత మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము ఊరు రావడం జరిగింది. వచ్చిన 2 ఏళ్లకి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. మా పెద్దనాన్నగారు నన్ను వాళ్ళ ఊరు రమ్మన్నా ఆ వెంకటశివంగాడు గుర్తొచ్చి నేను అక్కడికి రానన్నాను. ఇక్కడే హాస్టల్లో చేరాను, చదువుకున్నాను. స్కూల్ అవగానే కాలేజీలో చేరాను. నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమేనే? లేకపోతే ఏ పత్రికన్నా కథ పంపించబోతూ నా మీద టెస్ట్ చేస్తున్నావా? నిజమేనే, దేవుడి మీద ఒట్టు. గుడ్ గాడ్, గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట నీకు. ఆ తర్వాత ఆ వెంకటశివం తరపు వాళ్ళ నుంచి నీకేం కబురు కాకరికాయ రాలేదా? లేదు. అసలు వాడి పేరు తలుచుకుంటేనే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా డోకొచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఆ వెంకటశివం ఎక్కడున్నాడు? వెంకటశివం ఎవరండి? అదే పెద్దలు పెట్టిన పేరు మోటుగా ఉందని నాజుగ్గా మార్చుకున్నాడు. ఏమిటబ్బా అది? మధుసూదనం. పిలుటు. మధునా? అది సరే మధునమ్మను. అది సరే, దుకాణం ఇంత పెద్దదిగా ఉంది, ఇక్కడ ఏమో అమ్ముతారేమిటి మీరు? ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. మాట మారుస్తున్నావా? అబ్బా కాదండి, ఉన్న మాట చెప్తున్నాను. ఎరువులు, మందులు. ఆహా, ఆ తెలుగులో ఏడ్చేది మొదట్లోనే ఏడవచ్చుగా. ఇదిగో మనం భారతీయులం, అందులో తెలుగు వాళ్ళం, తెల్లదొరలం కాదు. ఏమండి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఆఫీసు జనం దడుచుకుంటా. ఏమయ్యా,
ఇందాక చూస్తే టేబుల్ దగ్గర లేవు, ఇప్పుడే వచ్చావా? మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, వంట చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వంట ప్రతి వాడికి ఇది అలవాటు అయిపోయింది. ఆలస్యంగా రావడం, వంట చేశానంటాం. వంట వంట నువ్వు చేసావా? మగ పుట్టక పుట్టి సిగ్గులేదటయా వంట చేయడానికి? వంట చేశాట అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులకి కొన్ని సార్లు నాయన మధు వచ్చావా, రక్షించావు. ఈయన కాస్త బయటికి తీసుకెళ్ళి నాయన. రండి. పదా చూడండి, ఇప్పటికే మీకు 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. విఘ్నేశ్వరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు జరిగింది 2 మనుషుల పెళ్లి కాదు, 2 బొమ్మల పెళ్లి. కానీ ఇప్పుడు విఘ్నేశ్వరు నువ్వే సర్వస్వం అనుకుంటుంది. అనుకోనివ్వండి, నాకు అనవసరం. అది సరే, వచ్చే శనివారం నువ్వే మీ పెదమామ గారింటికి వెళ్తావా, లేకపోతే నన్ను తీర్థయాత్రలు మానుకొని నిన్ను వెంట పెట్టుకుని మంగళగిరి తీసుకెళ్ళమంటావా? వద్దు, మీరు రాకండి, నేను వెళ్తాను. సరే, తప్పకుండా వెళ్ళు. లేకపోతే ఆయనే విఘ్నేశ్వరుని వెంట పెట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేలా ఉన్నాడు. అబ్బా వెళ్తానండి, మీరు బయలుదేరండి. అన్నట్టు మర్చిపోయాను, పోయినసారే నీకు ఇద్దామని తీసుకొచ్చాను. పెద్ద అయ్యాక నువ్వు విఘ్నేశ్వరుని చూడలేదుగా, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను, చూడు ఎంత అందంగా ఉందో. సరే, మీరు బయలుదేరండి. మరి నువ్వు మంగళగిరి. అబ్బా వెళ్తానండి బాబు, మీరు వెళ్ళండి.